అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకున్నా. సో వచ్చేసి మనం మళ్ళీ కొంత సర్వైవల్ సిరీస్ అయితే క్రియేట్ చేయబోతున్నాం గైస్. సో లెట్స్ గో. మనం అయితే ఫస్ట్ వరల్డ్ అయితే క్రియేట్ చేద్దాం. పేరేమని పెడదాం? పేరేముంటుంది? సర్వైవల్ సిరీస్ అని పెట్టేస్తాం గైస్. అరే వెనక్కి వెళ్ళట్లే. సర్లే ఇది నొక్కుదాం అబ్బా. ఓకే గైస్, నువ్వు ఇప్పుడు మనం షో కోఆర్డినేట్స్, షో ఎక్స్ప్రెస్ కూడా పెడదాం. నా ఇప్పుడు క్రియేట్ వరల్డ్ అయితే కొడుతుంది గైస్. వరల్డ్ క్రియేట్ అయ్యి తెలుస్తుంది గైస్, ఎందుకు టైం వేస్ట్ మళ్ళీ. సో ఓకే గైస్, మనం అయితే ప్లేన్స్లో అయితే స్పాన్ అయ్యాము. సూపర్. 1 minute గైస్. మనం ఇంకా వుడ్ అయితే కట్ చేయాలి ఫస్ట్. ఇక్కడ వచ్చేసి షీప్స్ అయితే ఉన్నాయి. నాకు 2 షీప్స్ అయితే కనిపించాయి, కానీ డిఫరెంట్ కలర్వి. నో ప్రాబ్లం. డై చేసుకుందాం గైస్. మనకి ఏదైనా ఫ్లవర్ దొరికితే డై చేసేచ్చాము. లెట్స్ గో. నేను వచ్చేసి హార్డ్ కోర్ చేద్దాం అనుకున్నాను, కానీ హార్డ్ కోర్ వచ్చేసి నాకు కొంచెం ఈ మధ్యన మైండ్ క్రాఫ్ట్ వచ్చేసి గ్యాప్ వచ్చింది. సో అందుకే అంత ప్రాక్టీస్ అయితే లేదు. సో అందుకే సర్వైవల్ అయితే చేస్తున్నాను. సో హార్డ్ కోర్ కూడా వస్తుంది. మీరు చెప్పండి, హార్డ్ కోర్ కావాలంటే హార్డ్ కోర్ కూడా చేద్దాము. 2 కంటిన్యూ అవుతాయి ఒకవేళ మీకు కావాలంటే. అరే ఏంది చీప్? ఆగువే నువ్వు, ఆగు. వెళ్తూ షీప్ ఆగమ్మ తల్లి. దీన్ని కొట్టడానికి టైం అంతా అయిపోయింది చేసుకుని. ఇక్కడ షుగర్ కేన్ ఉంది, మనకి షుగర్ కేన్ కూడా కావాలి. అండ్ లెదర్ కూడా కావాలి మనకి. అండ్ పక్కనే స్టోను, షీప్ 2 ఉన్నాయి. సో ఈ 2 మనం అబ్బా చాలా మంచి స్పాన్ అబ్బా. ఇది చాలా మంచి స్పాన్, ఎందుకంటే నాకు ప్లేన్స్ అంటే ఇష్టం. సో అందుకే నాకు ఇది మంచి స్పానే. మరి మీ ఒపీనియన్కి ఏంటో అని చెప్పి. పై ఇక్కడ కోల్, స్టోన్ కూడా ఉన్నాయి. సో అందుకే కొంచెం మంచి స్పాన్ అనే అనిపించింది నాకైతే. సో నేను ఫుడ్ అయితే కలెక్ట్ చేస్తున్నాను ఫాస్ట్. నా స్టోన్కి అయితే అప్గ్రేడ్ అవుదాం గేస్. ఆగండి, స్టోన్కి అప్గ్రేడ్ అవుదాం. అసలు స్పాన్ అవగానే బెడ్ ఎవరికైనా వస్తుంది గైస్. సో మనకి రాగానే ఈజీగా బెడ్ అయితే వచ్చేసింది. సో అందుకే నాకు కొంచెం మంచిగా అనిపించింది అన్నమాట. సో ఇక్కడ స్టోన్ తీసుకున్నాం. అండ్ నాకు కీబోర్డ్ అండ్ మౌస్ ఉంది గైస్. సో వచ్చేసి స్క్రోల్ వీల్ అయితే పని చేయట్లేదు. సో కొన్ని డేస్లో మనం కీబోర్డ్ మౌస్తో కూడా వద్దాం. అప్పటి వరకు టచ్ మీద బటన్స్ కనిపిస్తే ఏమనుకోకండి గైస్ డిస్ప్లే మీద. ఇప్పుడు వచ్చేసి ఐరన్ ఆర్మర్కి అయితే ట్రై చేద్దాం. ఒకవేళ ఐరన్ ఆర్మర్ కుదరకపోతే ఇంకా కాపర్ ఆర్మర్ అయితే చేసుకుందాం గైస్. ట్రై అయితే చేద్దాం. మరి ట్రై చేయడంలో తప్పేం లేదు. అరే క్రాఫ్టింగ్ టేబుల్ ఎక్కడో వదిలేసాను అబ్బా. ఇక్కడే పెట్టాను. సారీ, ఇక్కడ వదిలేసాను. నా పక్కనే కోల్ ఉంది కాబట్టి ఫుడ్ వచ్చేసి దీన్ని పెడతాం ఫస్ట్. ఆగండి, ఒక స్టోన్ పికాక్స్ చేసుకున్నాం, ఎందుకంటే మనకి ఫాస్ట్గా తీసేయచ్చు కోల్ ఇవన్నీ. అండ్ కొంచెం నాయిస్ ఏమైనా ఉంటే సారీ గైస్, ఎందుకంటే నాయిస్ అయితే ఉంటుంది. మరి మన దగ్గర మంచి మైక్ అయితే లేదు అసలు. నేను బ్లూటూత్కి ఇచ్చిన మైక్తోనే ఇదంతా చేస్తున్నాను. సో కాబట్టి అడ్జస్ట్ అవ్వండి గైస్. కొంచెం ఏం చేయలేము. కొంచెం మైక్ అయితే కొనుక్కుంటాను. సో మైక్ కొనుక్కునే వరకు ఇలా అడ్జస్ట్ అవ్వండి గైస్ కొంచెం.
అండ్ ఇక్కడ కాపర్ కూడా ఉంది. కాపర్ కూడా తీసుకున్నాం. ఫస్ట్ అయితే ఫుడ్ స్మెల్ చేసుకున్నాం గైస్. ఫుడ్ లేకపోతే మనకు చాలా కష్టం అవుతుంది. కాపర్ ఆర్మర్ చేస్తే బెస్ట్ ఏమో అనిపిస్తుంది నాకు ఈ ఎపిసోడ్కి. ఎందుకంటే ఐరన్ ఆర్మర్ అంత సీన్ లేదనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఇక్కడ ఐరన్ ఏం కనిపించట్లేదు. ఒక్క పీస్ ఐరన్ కూడా కనిపిస్తుంది కానీ మన లోపలికి వెళ్ళాలి ఏంటి అంటే. సో ఓకే గైస్, నేను వచ్చేసి వీడియో అయితే పాజ్ చేశాను. సో మనకు ఫుడ్ కూడా స్మెల్ట్ అయితే అయిపోయింది. 1 minute ఫుడ్ అయితే పెట్టుకుని. అండ్ కింద కౌస్ పోనే కౌస్ లెదర్ కావాలి. లెదర్ కోసమే తిప్పాలంటే. అండ్ ఒక విలేజ్ దొరికితే మనకు సూపర్ ఉంటుంది గైస్. కానీ విలేజ్ అయితే దొరకదు కదా స్టార్టింగ్ ఎపిసోడ్లోనే. లేకపోతే ఓన్లీ వెజ్ అనుకున్నాను. కానీ వెజ్ తింటాం గైస్. ఈ సర్వైవ్ సిరీస్లో నేను వచ్చేసి గోల్డెన్ క్యాట్ సెట్ చేసుకుంటాను. స్టార్టింగ్ ఇంకా ఏం చేయలేం కదా, నా చేతుల్లో ఏం లేదు. కానీ విలేజ్ దొరికితే మనకి ఉంటుంది. అది మనం దారి తప్పిపోయి అబ్బాయి స్కెల్టన్ కూడా ఉన్నాడు ఇక్కడ. ఆగండి వెళ్తాం. ఇక్కడ ఎక్కడ పెట్టుంటాను. దొరికింది. ఇంకోండి ఇక్కడ ఉంది. ఇక్కడ వదిలేసి వెళ్తా. ఈ లోపల కాపర్ కూడా పెడతాం మీస్. కాపర్ పెట్టి క్రాఫ్టింగ్ టేబుల్ నాతో వచ్చేయచ్చు. ఇంకొండి వెళ్తాం. ఓకే బాబు ఎవడరా నువ్వు? అమ్మాయి గట్టికి కొడుతున్నాడు చేసినాను. కింద పాటేసాడు. ఈ నెసతో ఆగండి ఫస్ట్. ఓకే, నాకు కొంచెం టార్చర్స్ అయితే కావాలి. దానికి నాకు కొంచెం కోల్ అయితే కావాలబ్బా. ఓకే, నేను స్టిక్స్ కావాలి. స్టిక్స్ వేసుకోవాలి. 8 టార్చర్స్ వచ్చాయబ్బా. 8 సరిపోనుకుంటున్నాను. చూద్దాం. కానీ ఐరన్ కనిపిస్తే బాగుంటుంది కానీ ఐరన్ కనిపించట్లే. కాపర్ ఫుల్ కాపర్ చేసి కాపర్ మహిమ ఇదంతా. కాపర్ అప్డేట్ మహిమ. కాపర్ని ఇంత కలెక్ట్ చేయాల్సిన అవసరం ఏం లేదులేండి, చాలు. ముందే ఏమైనా నాకు ఐరన్ కావాలి. ఇక్కడేమో ఐరన్ దొరకట్లేదు. వెళ్దాం, మనం ఎక్స్ప్లోర్ చేస్తాం కదా. సో నో ప్రాబ్లం. ఏదైనా మంచి కేవ్ ఉంటే దాన్ని దూరుతుంది. దానికి వచ్చేసి నాకు మంచిగా కోల్ కూడా కావాలి. ఎందుకంటే టార్చర్స్ చేసుకోవడానికి మంచి కోల్ ఉండాలి. అదే జావా అనుకోండి, మనం ఫుల్ బ్రైట్ మోడ్ వేసుకోవచ్చు దీనిలో. అవన్నీ ఉంటాయి కానీ కొన్ని రిసోర్స్ ప్యాక్స్కి అచీవ్మెంట్స్ అయితే ఆఫ్ అయిపోతాయి గైస్. సో అందుకే నేను ఏ రిస్క్ తీసుకోదలుచుకోలేదు. కోల్ అంతా మైండ్ చేసేసాను. ఇప్పుడు అంటే వావ్ గైస్, సరే దొరికింది. వీడియో ఆన్లోనే ఉందా అమ్మ? మళ్ళీ వీడియో ఆఫ్ అవుతే నేను ఇక్కడ క్రియేటివ్ నుంచి తీసుకున్నా అంటారు గైస్. మీరు ఇంకా 3 ఐరన్ దొరికింది. వావ్ నైస్. ఇంకా ఐరన్ ఏమైనా ఉందా అమ్మ? క్రీపరు వస్తే క్రీపర్ నువ్వేం చెప్తున్నావు ఎడ పేరు? అమ్మా అయ్యా నీళ్ళలో వేసింది అది. అమ్మా ఈడెవడయ్యా నన్ను ఇలా కొడుతున్నాడు? అమ్మా ఇద్దరికి వేసిండు. అవసరంగా వచ్చినట్టు నా ఫస్ట్ ఎపిసోడ్లోనే పోయేలా ఉన్నాను వేసినాను. ఫాస్ట్ పైకి వెళ్ళిపోదాం, మనకి రిస్క్ అవసరం. అమ్మ కొంచెం ఉంటే పోయేవాళ్ళం వేసినాను. అందుకని మంచిది, నేను రిస్క్ తీసుకోదలుచుకోలేదు. ఇంకెళ్ళిపోతాను వేసమ్మా. ఇక్కడ కోల్ ఉంది, కోల్ తీసుకుని వెళ్ళిపోతాం. అది ఇల్లు డిసప్పాయింట్ చిన్నోజు ఎట్లా చేసింది. రీజనరేషన్ ఫాస్ట్గా అవ్వదు, అదే ప్రాబ్లం. కొంచెం నోరు తిరగట్లేదు. వీడియో చేసి చాలా రోజులు అయింది కదా, సో మనకి నోరు అయితే తిరగట్లేదు అంట. కాపర్ ఆర్మర్ సరిపెట్టుకుందాం అనుకుంటున్నాం వేసి. ఇంక ఎపిసోడ్కి మనం ఐరన్ ఆర్మర్ చేయలేము. నేనైతే ఆఫ్లైన్లో తెచ్చుకుంటా వేసి ఐరన్, లేదా ఐరన్ మైనింగ్ చేద్దాంలేండి. ఐరన్ మైనింగ్ ఆఫ్లైన్లో వచ్చేసుకుంటే ఏం ఫీలింగ్ ఉంటుంది. ఐరన్ మైనింగ్ చేద్దాం, నో వరీస్. సో
సో బెడ్ కూడా ఉంది. మన ఫస్ట్ డే వచ్చేసి ఇక్కడే గడిచిపోబోతుంది. చలో లెట్స్ స్లీప్. స్పాన్లోనే ఉన్నాం గేస్. మనం స్పాన్ నుంచి అదే కదలే అసలు, కొంచెం కూడా కదలలేదు స్పాన్ నుంచి. కదలాలి, ఎక్స్ప్లోర్ చేస్తుంది. దాన్నే ఉంది, కొంచెం టైం పడుతుంది కదా. మనం అన్నీ ఇక్కడ మంచిగా దొరుకుతున్నాయి రిసోర్సెస్ చేసుకుని వెళ్ళిపోతుంది. అండ్ ఇక్కడ ఐరన్ కూడా స్మెల్ చేస్తున్నాయి. ఐరన్ స్మెల్ కింద ఈ లోపల నేను కింద అమ్మ క్రీపరు పేలవేను అమ్మ పేలిపోయింది. అయ్యో ఫస్ట్ గన్ పౌడర్ వేసి. అండ్ ఇక్కడ హార్స్ కూడా ఉంది, కానీ హార్స్ ఇప్పుడు నాకు శాడిల్ దొరకదు కదా. శాడిల్ లేకుండా హార్స్ని టేమ్ చేసుకుని మనం ఏం చేస్తాం చెప్పండి. హార్స్ని టేమ్ చేసుకోవచ్చు అనుకోండి, అది వేరే విషయం. ఎందుకంటే శాడిల్ క్రాఫ్టింగ్ రెసిపీ ఇచ్చాడు కదా, సో చేసుకోవచ్చు మా ప్రాబ్లం. ఫస్ట్ వచ్చేసి మన బేస్కి అయితే వెళ్దాం. ఇదే మన చిన్న బేస్ అంతా స్మెల్ట్ అయ్యి కలుస్తుంది. సో ఓకే గైస్, ఐరన్ అయితే స్మెల్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం దీంతో వచ్చేసి నేను షీల్డ్, మెయిన్ నాకు కావాల్సిన వచ్చేసి షీల్డ్ కాబట్టి వుడ్ కలెక్ట్ చేసుకుని ఇక్కడికి వస్తాను గైస్ మళ్ళీ. సో ఓకే గైస్, ఇక్కడ వచ్చేసి నేనైతే వుడ్ అయితే కలెక్ట్ చేశాను. సో ఇంకా మన ప్లేస్కి అయితే వెళ్ళిపోదాం. అక్కడ ఉంది అది. నేను ఎప్పుడు ఇవి మన ప్లేస్కి కన్ఫ్యూజ్ అవుతున్నాను గైస్, మంచి గుర్తుండేలా పెట్టుకోవాలి. షీల్డ్ హలో వచ్చింది షీల్డ్. ఓకే, మనం షీల్డ్ అయితే పెట్టేసుకున్నాం. ఓకే, షీల్డ్ కూడా పెట్టేసుకున్నాం. ఇక్కడే అండి సారీ, ఇంకా ఎక్స్ప్లోర్ చేయడం ఒకటే వెయిటింగ్. చలో మనం ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తాము. హలో, ఇక్కడ ఏదో కేవ్ ఉంది కదా, కేవ్లో దూరుతామని అనిపిస్తుంది, కానీ వెళ్ళడం మంచిది కాదబ్బా. కేవ్లో ఈ ఒక్క ఎపిసోడ్కి కొంచెం నాయిస్ ఉంటుంది బ్యాక్గ్రౌండ్. నెక్స్ట్ టైం నుంచి ఆ నాయిస్ లేకుండా నేను చేసుకుంటాను. ఏం అనుకోకండి, ఈ ఒకే ఒక్క ఎపిసోడ్కి అడ్జస్ట్ అవ్వండి. పంప్కిన్స్ అంటే అటు విలేజ్ ఉంటుంది పక్క. చూద్దాం, విలేజ్ కోసమేగా మనకు కావాల్సింది, మెయిన్ విలేజ్. ఫస్ట్ అయితే ఇలా వెళ్ళి చూసొద్దాం కొంచెం అంటే పంప్కిన్స్. వా, ఇక్కడ కూడా పంప్కిన్స్ ఉన్నాయంటే విలేజ్ పక్కా ఉంటుంది. కానీ ఇక్కడ షుగర్ కేన్ ఉంది. షుగర్ కేన్ వెళ్ళి పంప్కిన్స్ ఉన్న ప్లేస్లో వెళ్ళి సెర్చ్ చేద్దాం కొంచెం. అరే నీళ్ళల్లో పడిందబ్బా. హలో పైకి రా షిప్. దీనికోసం నేను నీళ్ళలో పడ్డా. అదే ఇంకా వరస్ట్ లెక్క అనుకోవచ్చు. పైకి ఇక్కడ పంప్కిన్స్ ఉన్నాయి కదా, వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం. నాకు పంప్కిన్స్ వల్ల విలేజ్ దొరకచ్చు. షీప్ అరే బ్రో, షీప్. ఈ వీడియోకి లెంత్ కూడా ఎక్కువ ఉండొచ్చు వేసి కొంచెం, ఎందుకంటే మనం అన్నీ చేయాలి కదా. సో వీడియో లెంత్ అయితే అవుతుంది బాగా. చూద్దా శాండ్ ఉందబ్బా. షిప్ వ్రెక్ గైస్. ఓ మై గాడ్, ఇంత లక్ అనుకోలేదబ్బా అసలు. షిప్ వ్రెక్ దొరికింది, తీసుకుంది. షిప్ వ్రెక్ నాకు ఎగ్జైట్మెంట్ లేండి, ఎందుకంటే నాకు ఇంత ప్లేన్స్లో అలాగ అసలు నాకు ఎప్పుడు రాలే మంచి సీడ్. ఇది ఎప్పుడు చూసినా డార్క్ పోకి ఇలాంటి బలమ్స్ పాడేసేదబ్బా. అయినా వేరే ఏం లేవు అసలు. వుడ్ పెట్టుకుని వెళ్దాం. వుడ్ వచ్చింది వచ్చేసి వాటర్లో లేదు కాబట్టి నో ప్రాబ్లం అండి. వాటర్లో ఉంటే పెద్ద సాహసమే చేయాల్సి వచ్చేది. అక్కడ ఆక్సిజన్ లెవెల్స్ అయిపోతుంటే ఈ లోపల మనం పైకి రావాలప్పుడు చాలా కష్టం. ఓకే,
ట్రెజర్ మ్యాప్ దొరికిందబ్బా మనకి. వెళ్దాం ఏంటి ట్రెజర్ మ్యాప్కి? వెళ్దాం అబ్బా ట్రెజర్ మ్యాప్. ఫస్ట్ ఎపిసోడ్లోని ట్రెజర్ మ్యాప్ అంటే సూపర్ అనుకోవచ్చు. ట్రెజర్ మ్యాప్ చూసుకుంటాను. నేను ఎక్కడున్నాను? ఓహో, ఎటు నాకు ఫుడ్ హంగర్ బార్ అడ్డు వస్తుంది అబ్బా వాటిలో చూపెట్టట్లు. ఓహో, ఇలాగనుకుంటా అబ్బా, చూద్దాం. ఓహో, ఇలా కాదు, పోనీ ఇటా అబ్బా ట్రెజర్ మ్యాప్ తలకే నొప్పిలో ఉంది వేసి అసలు అర్థమే అవ్వట్లే. సరే ట్రెజర్ మ్యాప్ కోసం ఇంకో ఎపిసోడ్ అయితే చేద్దాం గైస్. అప్పుడు టైం వేస్ట్ అయింది, నాకు అర్థం కావట్లేదు. ట్రెజర్ మ్యాప్ వచ్చేసి ఒకసారి వీడియో అయితే చూస్తాను ట్రెజర్ మ్యాప్ ఎలా వెళ్ళాలని. చలో ఫస్ట్ అయితే మనం ఇంకా ఎక్స్ప్లోరేషన్ కంటిన్యూ చేద్దాం టైం ల్యాప్స్లో చూసి. దొరకలేదు మరి ఎక్కడ. సో నేను వచ్చేసి ఆఫ్లైన్లో అయితే విలేజ్ అయితే ఎదుగుతాను గైస్. సో చంక్ బేస్లో చూస్తాను, ఇంకా ఆఫ్లైన్లో కూడా దొరకకపోతే ఇంక నేను చంక్ బేస్లో అయితే చూస్తాను. చూసి మనం అయితే నెక్స్ట్ ఎపిసోడ్లో ఆ విలేజ్కి అయితే వెళ్ళిపోదాం గైస్. సో ఇంకా ఇదే మన ఈరోజు వీడియోస్ వచ్చేసి నేను కాపర్ ఆర్మర్ అయితే చేసేసుకున్నాను స్టార్టింగ్లోనే. సో మ్యాక్సిమం వీలైతే విలేజ్ ప్లస్ ఐరన్ ఆర్మర్ అయితే చేసుకోవడానికి ట్రై చేద్దాం. సో మీకు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మర్చిపోతే. సో ప్లీజ్ లైక్ ద వీడియో గైస్.
లైక్ చేయడం మర్చిపోతున్నారు అందరూ. సో ముందైతే వీడియో అయితే లైక్ చేయండి అండ్ అలా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అప్పుడు మీరు మన వీడియోలు చూడగలరు, చాలా బాగుంటాయి. మంచి మంచి కంటెంట్ చేద్దాం. ఇంకా వీడియోస్ పెట్టలేదు, ఇప్పటి నుంచి పెడదాము. అబ్బో కింద ట్రెజర్ దొరికింది, చూసారు ఎంత ఎన్నో. నెక్స్ట్ వీడియోలో ఇక్కడికి పక్కా గుర్తుపెట్టుకుని వద్దాం. నెక్స్ట్ వీడియోలో ఐరన్ మైనింగ్ కదా, సో ఈ కేవ్లో దూరుతాం. బాగుంది. సో ఇక్కడ నేను ఇంకా చిన్న చెస్ట్ అన్నీ పెట్టుకుంటాను, ఎందుకంటే ఇక్కడ ఐరన్ బాగుంది కదా. ఈ కేవ్లో దూరుతాం ఐరన్ మైనింగ్కి. ఓకేనా, సో బాయ్.